ఎంసెట్ స్ట్రెస్సా? టెస్టానిక్.ai ని ట్రై చేయండి. ఫ్రీ మాక్ టెస్ట్, కస్టమ్ టెస్ట్, AI ఇన్సైట్స్ మరియు పర్ఫార్మెన్స్ ట్రాకింగ్ కూడా. రిజిస్టర్ నౌ. ఎంఐఎం అండ్ బీజేపీ మధ్యలోనే జరుగుతుంది కావున మేమందరం కార్పొరేటర్స్ ప్రతి ఒక్క కార్పొరేటర్కి వాళ్ళ ఓటు హక్కుని వినియోగించుకోవాలని ఒక అపీల్ చేస్తున్నాము. ఎందుకంటే ఓటు హక్కు అనేది ఎంత ప్రెషియసో మనందరికీ కూడా తెలుసు. ప్రతి ఒక్క కార్పొరేటర్, ప్రతి ఒక్క ఎక్స్ అఫీషియోస్కి కూడా దీని విలువ ఏంటో కూడా తెలుసు. అయినప్పటికీ కూడా ఒక కార్పొరేటర్గా సాటి కార్పొరేటర్ ప్రతి ఒక్కరం కూడా ఈ 5 సంవత్సరాలు మన డివిజన్ స్థాయిలో ఎంత కష్టపడ్డామో, ప్రజల గురించి మనము పగలు రాత్రి ఎంత వాళ్ళకు అందుబాటులో ఉన్నామో, ఎన్నెన్ని మున్సిపల్ పనులు మనం ఫండ్స్ లేకపోయినా కూడా ఎంత కష్టపడి వాళ్లకు న్యాయం చేశామో అనేది ప్రతి ఒక్క కార్పొరేటర్కి తెలిసిన విషయమే. ఆడవాళ్ళమైనప్పటికీ కూడా డొమెస్టిక్ కానీ ప్రొఫెషనల్ కానీ ఇవన్నీ కూడా చూసుకుంటూ మనము మన యొక్క వృత్తికి ఎంత న్యాయం చేశామో మనందరికీ కూడా తెలిసిన విషయమే. మరి హైదరాబాద్ ఎమ్మెల్సీ అనేది చాలా కీలక పాత్ర వహిస్తుంది. మరి ఈసారి ప్రతి ఒక్క కార్పొరేటర్ ముందుకు రావాలి. ఎందుకంటే మనకు మిగిలిన ఈ 6 నెలలు ప్రజలను దృష్టిలో పెట్టుకొని మరి న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా ప్రజలకు ఏ పార్టీ ముందు ఉంటుంది, ఏ రకంగా ఏ పార్టీ 24/7 సేవలు అందిస్తుందో ఆ పార్టీని మీరందరికీ కూడా తెలిసిన విషయమే. మరి అటువంటి పార్టీని యొక్క క్యాండిడేట్ని గెలిపిస్తారని, మీ ఓటు హక్కుని వినియోగించుకుంటారని మనవి చేస్తున్నాను. మరి irrespective of the party, I appeal and request all the corporators to give their precious vote to the right candidate. Thank you. జై భారత్. ఈరోజు మన తోటి కార్పొరేటర్స్ అందరికీ కూడా విన్నపం ఏంటి అంటే, మనము ఏదైతే రాజ్యాంగబద్ధంగా మనకు ఓటు రావటం జరిగిందో ఆ ఓటుని ఒక ప్రజాప్రతినిధులుగా మనం ఉపయోగించకపోవడం అన్నది రేపు ప్రజలకు మనం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఓట్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అన్నది మనం అందరికీ చెప్తూ ఉంటాం, ఒక ప్రజాప్రతినిధులుగా మీ ఓటు ఉపయోగించుకోండి, వినియోగించుకోండి. అలాగా ఇప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వము, అలాగే ఇప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ, అలాగే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ ఓటుని వినియోగించుకోవడం ఏంటి అన్నది, ఓటుని బాయ్కాట్ చేస్తాం లేకపోతే విప్ జారీ చేస్తామని కొంత వారి పార్టీ వారికి కార్పొరేటర్స్ చేయడం. కానీ ఒక అధిష్టానం ఏదైతే చెప్తుందో వినాలి. కానీ ఏ రోజైతే ప్రజలకు ఇబ్బంది అవుతుందో దాన్ని ఖచ్చితంగా ఖండించి పార్టీలకు అతీతంగా బయటకు వచ్చి రాజ్యాంగబద్ధంగా ఇచ్చిన ఓటుని మనందరం కూడా తోటి కార్పొరేటర్స్ అందరికీ మేము విన్నవించుకుంటున్నాము. ఎందుకంటే మీరు వచ్చి బయటికి మీరు సమాధానం ప్రజలకు రేపు చెప్పాల్సి ఉంటుంది. ఈ 6 నెలలు మీ పార్టీ చెప్పింది వింటే రేపు రానున్న రోజుల్లో మీకు ప్రజలు, మీరు ఏ ఎంఐఎం పార్టీ అయితే రజాకర్ల కోసంతో పుట్టిన పార్టీ అది, ఆ పార్టీ క్యాండిడేట్కి మన ఓటు బహిష్కరిస్తాం, వారి కోసం మేము ఓటు వేయకుండా ఉంటాము అన్నది ఎంతవరకు సమంజసమో ప్రజాప్రతినిధులందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. కాబట్టి మీరు ఆత్మపరిశీలన చేసుకుని బయటకు వచ్చి మీ ఓటు వినియోగించుకోవాలని మా తోటి కొలీగ్స్ కార్పొరేటర్స్ అందరికీ కూడా, మా భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్స్ అందరం కూడా విన్నవించుకుంటున్నాం. ఎందుకంటే పార్టీలకు అతీతంగా జరిగే ఎలక్షన్ కాబట్టి మీరందరూ కూడా మరొక్కసారి ఆత్మపరిశీలన చేసుకుని, ఏ రజాకారులు తెలంగాణ ఆడపిల్లల్ని ఇబ్బంది పెట్టి ఆ కుటుంబం నుంచి వచ్చి ఎంఐఎం పార్టీ అన్నది ఏర్పాటు జరగడం జరిగింది. దీన్ని అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ధర్మానికి అధర్మానికి జరిగే పోరాటం ఇది. దీనికి మీరందరూ కూడా కోఆపరేట్ చేయాలని విన్నవించుకోండి. జై భారత్. భారత్ మాతాకి జై. సోదరులకు అందరికీ నమస్కారములు. రేపు ఏదైతే 23 తారీఖు నాడు జరగబోతున్న ఎమ్మెల్సీ ఎలక్షన్లు
రేపు రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్లకు ధీటుగా ఉంటుంది. కాబట్టి ప్రజలకు మీరు వెళ్ళేసేసేసి ఏమీ సమాధానం చెప్పుకుంటారు. రేపు ఓటు వేసేసి మిమ్మల్ని ఎందుకు పంపించారు మున్సిపల్ ఆఫీస్కు అనేసి అంటే ఒకటి ఈ డ్రైనేజీలు అవి కాదు, మనకు ఓటు హక్కు అనేది వచ్చింది కాబట్టి రాజ్యాంగబద్ధంగా జరుగుతున్న ఈ ఎలక్షన్లలో మీరు అందరూ పాల్గొనేసేసి రేపు పొద్దున ఒక బీజేపీ ఎంఐఎంఐ కాకుండా హిందూకు ఒక మైనార్టీకి జరుగుతున్న దాన్ని చూసుకొని దానికి మీరు ముందుకు వచ్చేసి ప్రజలకు వెళ్ళేసి కూడా రేపు పొద్దున చెప్పడానికి కూడా మీకు ఏమని చెప్తారు? రేపు ఓట్లు లేకపోతే రేపు ఎవరు గెలుస్తున్నారు? అక్కడ ఎంఐఎంఐ గెలుస్తారు వాళ్ళు. వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు మీరు? కాబట్టి వేసేసి మీరు అందరూ వచ్చేసి దయచేసేసి రేపు అందరు ఇళ్ళకి వెళ్ళి రండి, మీరు పార్టీలకు అతీతంగా రండి. మీరు కేసీఆర్ గారు ఎక్కడైతే మీకు విప్ జారీ చేస్తున్నారో ఆ విప్పును అక్కడ పక్కన పెట్టేసేసి వచ్చేసి రేపు అందరూ ఎలక్షన్లలో పాల్గొనాలనేసి వాళ్ళందరికీ విన్నపం చేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఏదైతే 23వ తారీఖు రోజు ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయో దాంట్లో ప్రతి ఒక్క కార్పొరేటర్ వచ్చి పాల్గొనాలని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే నీతికి న్యాయానికి జరుగుతున్న ఓటు ఇది. కాబట్టి ఈరోజు మనం ఓటింగ్లో పాల్గొనవద్దు అని బీఆర్ఎస్ పార్టీ ఏదైతే చెప్తుందో దానికి అనుగుణంగా మనం రేపు ఎలక్షన్లు వచ్చినప్పుడు ప్రజలను ఏ ముఖం పెట్టుకొని ఓటు అడుగుతాం? అదేవిధంగా మనం మంచి జరగాలి, ప్రజలకు న్యాయం జరగాలి అంటే న్యాయబద్ధంగా ఉన్న వారిని ఎంచుకొని ఓటు చేయాలి. ఎందుకంటే ఎంఐఎం పార్టీ ఎంత పని చేస్తుందో ప్రజలందరికీ తెలుసు, మీకు మీడియా మిత్రులకు కూడా తెలుసు. కాబట్టి రేపు జరగబోయే 23వ తారీఖు ఎన్నికల్లో ప్రతి ఒక్క కార్పొరేటర్ పాల్గొని నీతికి న్యాయానికి ఓటు వేయాలని నేను కోరుకుంటున్నాను. జై హింద్, జై భారత్. మీడియా సోదరులకు నమస్కారాలు. ఈరోజు మీకు అందరికీ తెలిసిందే, హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ 25వ తారీఖున 23వ తారీఖున ఉన్నాయి. ఈ ఎలక్షన్స్ కేవలము మజ్లీసు బీజేపీ మధ్యలో ఉన్న పోరాటం కాదు, మజ్లీసు మరియు హైదరాబాద్ ప్రజలకు మధ్యలో ధర్మయుద్ధము. ఎందుకంటే మీరు అందరు చూస్తున్నారు, బీజేపీ నాయకులు ఏనాడైనా కానీ ప్రజల పక్షాన ఉండి ప్రజల కోసం పోరాడుతున్నారు. అదే అయితే మజ్లీసు మన రజాకార్ల వారసత్వాన్ని తీసుకొని డెవలప్మెంట్కి అగెయిన్స్ట్గా పోయి అన్ని విషయాల్లో కూడా మీరు చూస్తున్నట్టయితే వక్ఫ్ బోర్డు విషయంలో కానీ దేనికైనా కానీ అన్నిటికీ అడ్డుపడే రాజకీయాలు చేస్తుంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ వాళ్ళు అభ్యర్థిని పెట్టలేదంటే ఇక్కడే తెలుస్తుంది వాళ్ళంతా అంతర్గతంగా కుమ్మక్కయి ఉన్నారు. ముగ్గురు ఒకటే. సో ఒకటే అప్పీల్ చేస్తున్నాము, ప్రజాప్రతినిధులుగా మన కార్పొరేటర్స్ ఎక్స్ అఫీషియో మెంబర్స్ అందరికీ కూడా మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మీ ఆత్మ ప్రబోధనతో ముందుకు వచ్చి మన ఓటు రాజ్యాంగ హక్కు, అది మనం అందరం పాల్గొనాలి. ఎందుకంటే కేసీఆర్ గారు మొన్న చెప్పిండ్రు, వాళ్ళందరు కార్పొరేటర్స్కి పిలుచుకొని విప్పు జారీ చేస్తాము, మీరు ఎవరు వెళ్ళి ఓటు వేయడానికి ఉండదు అని. అంటే ఇక్కడే తెలుస్తుంది వాళ్ళకి ఎంత చిత్తశుద్ధి ఉందో. ప్రతి నిత్యము డెమోక్రసీ అనేసి ప్రజాస్వామ్యం అని మాట్లాడేటోళ్ళు ప్రజాప్రతినిధులకు మీరు ఓటు వేయద్దు అని చెప్పడంలో ఏమాత్రం చిత్తశుద్ధి ఉంది, ఏమాత్రము వాళ్ళ వైఖరి ఎంత దౌర్భాగ్య స్థితికి మనం ఈరోజు దిగజారినమో అర్థమవుతుంది. సో మీ కార్పొరేటర్స్ మీరు ఒకటే ఆత్మ ప్రబోధన చేసుకోవాలి. మీ అధిష్టానం ఎట్లా ఏం చెప్పినా కానీ ఒక ధర్మం కోసం, ఒక ధర్మ పోరాటం కోసం మనం ముందుకు రావాలి. ఎందుకంటే రేపటి దినం వచ్చేది జిహెచ్ఎంసీ కార్పొరేషన్ ఎలక్షన్స్. మనమే ప్రజలు మనని ఎన్నుకున్నారు, మన కోటేసి ఎన్నుకున్నారు. అట్లాంటి ప్రజలు మీరు రజాకార్ల వారసత్వాలకు ఓటేస్తే రేపటి దినం మా కోసం ఏం చేస్తారు? 80% ఉన్న హిందూ ఓట్లు ఎక్కడ పోతాయి? వాళ్ళు మీకు మంచి బుద్ధి చెప్తారు. సో మీకు భవిష్యత్తు ఉండాలనుకుంటే, మీకు రేపటి దినము ముఖం చెల్లాలంటే మీ డివిజన్స్లో మనము ఒక భవిష్యత్తుతో మళ్ళీ గెలవాలి మన కాన్స్టిట్యుయెన్సీస్లో, మన డివిజన్స్లో. అంటే ఈరోజు మీరు అందరూ కదిలి రావాలి, అడుగు ముందుకు వేసి ధర్మబద్ధంగా ఎవరైతే బీజేపీ పోరాడుతుందో వాళ్ళకు రావాలి. నేను అట్లా కూడా అంటలేను బీజేపీకే ఓటు వేయాలని, బట్ ఓటు హక్కు వినియోగించుకోండి. మీ అంతర్గతానికి మీకు తెలుసు, మీ కాన్షియస్కి తెలుసు ఎవరు ఏం పని చేస్తున్నారో, ఎవరు అడ్డుపడుతున్నారో.
సో ఒకటే అపీల్ చేస్తున్నాము కార్పొరేటర్స్ మరియు ఎక్స్ ఆఫీషియో మెంబర్స్, ఇది మరొక్కసారి మజ్లీస్కి హైదరాబాద్ ప్రజలకు జరిగే ధర్మ పోరాటము, మీరందరూ కూడా ఈ ధర్మ పోరాటంలో పాల్గొనాలి, ధర్మాన్ని గెలిపించాలని కోరుతున్నాం. భారత్ మాతా కీ జై.